వరాహిదేవి మహావిష్ణువు వరాహ అవతారం నుండి ఉద్భవించింది. త్రిపురాసురుని సంహారం కోసం లలితాదేవి సైన్యంలో ఆమెను నియమించగా వరాహి సైన్యాధిపతిగా పనిచేసింది. త్రిపురాసురుని సంహారం సమయంలో వరాహిదేవి దుర్ముఖుడు, దుర్మధ తదితర అనేక భయంకరమైన అసురులను సంహరించింది. ఆమె శక్తి సాయంతో లలితాదేవి త్రిపురాసురుని సంహారం చేసింది. వరాహిదేవి ఒక పంది ముఖం, మానవ శరీరంతో ప్రతీతి చెందుతుంది. ఆమె బలాన్ని, క్రూరత్వాన్ని సూచిస్తుంది. అందువల్ల దుష్ట శక్తులను నాశనం చేసే పుత్ర రూపంలో దర్శించబడుతుంది. వారాహిదేవి మహావిద్య దేవతలలో ఒకరు. ఆమెను యోగిని సముదాయంలో ప్రధానంగా భావిస్తారు. ఆమె భక్తులకు జ్ఞానాన్ని, సిరిసంపదలను ప్రసాదిస్తుంది. వారాహిదేవిని శకున గ్రహం, కష్టాల నివారణ కోసం పూజిస్తారు. ఆమెను సాధారణంగా రాత్రి సమయాల్లో ఖడ్గం, త్రిశూలం వంటి ఆయుధాలతో పూజిస్తారు. వారాహి దేవి విశ్వమంతటా వ్యాపించిన శక్తి. ఆమె ఎటువంటి కష్టాలనైనా తొలగించగల సామర్థ్యం కలిగిన దేవత. అందువల్ల ఆమెను ధూమ్వరాహి, స్వప్నవరాహి వంటి రూపాలలో కూడా పూజిస్తారు. వరాహి దేవిని పూజించడం ద్వారా కుటుంబ శ్రేయస్సు, ధన సమృద్ధి మరియు అనేక శుభఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా రాత్రి పూజలు, పంచామృత అభిషేకం మరియు వరాహి మంత్రం జపం చేయడం వల్ల మహాశక్తి లభిస్తుంది. వరాహి దేవిని ప్రధానంగా భక్తులు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలు, శత్రువుల బాధలు మరియు ఇతర దోషాలను తొలగించడానికి పూజిస్తారు. ఆమె అర్చనలు మరియు స్తోత్రాలు చేయడం వల్ల అశుభాలను, శత్రువుల దోషాలను మరియు శత్రు బాధలను తొలగించగలరు.